హలో వ్యూవర్స్! నేను మీ అఖిల్ పాలడుగు. వెల్కమ్ టు అఖిల్ పాలడుగు టేల్స్. మొన్న మనం 'లియో' చూసాం. ఈరోజు మనం 'టైగర్ నాగేశ్వరరావు' చూసాం. సో 'లియో' మూవీ ఆల్రెడీ మన ఛానల్‌లో పోస్ట్ చేశాం. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నా, చూసేయండి. ఇప్పుడు 'టైగర్ నాగేశ్వరరావు' డీటెయిల్ రివ్యూ ఏంటో చూద్దాం. 'టైగర్ నాగేశ్వరరావు' రవితేజ యాక్ట్ చేసిన ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్. ఈ ఫిల్మ్‌ని పాన్ ఇండియాగా ఎందుకు చేశారు అని రవితేజని ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మన రవి ఏమన్నారు అంటే, "మీరు మూవీ చూసి తెలుసుకోండి" అన్నారు. సో ఆ మాట అనంగానే వెంటనే మన మూవీకెళ్ళిపోయాం. సో ఇప్పుడు ఈ మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. ఫస్ట్‌లో ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఇది స్టువర్ట్‌పురంలో ఉంటున్న నాగేశ్వరరావు అనే ఒక దొంగ గురించి తీసిన సినిమా అనమాట. బేసికల్‌గా చెప్పాలంటే ఇది ఒక బయోపిక్ ఫార్మాట్‌లో ఉంటుంది. నిజానికి అతను దొంగే కానీ, అంటే యాస్ పర్ ద రికార్డ్స్ అతను దొంగే కానీ, అతను నిజానికి దొంగ మాత్రమే కాదు, అదొక సేవియర్. అంటే తను ఒక స్టువర్ట్‌పురం అనే ఒక ఏరియాని ఎంతో డెవలప్ చేశారు. ఆ డెవలప్‌మెంట్ కోసం ఎంతో కష్టపడ్డారు అనే ఫార్మాట్‌లో మూవీ స్టోరీ అంతా ఉంటుంది. అది ఎలా ఉంది, ఏంటి అనేది మీరు సినిమాల్లో చూడండి. ఈ మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్నాం. మూవీలో ఫస్ట్ పాజిటివ్ విషయం ఏంటంటే మూవీ స్టోరీ. మూవీ స్టోరీ చాలా బావుంది. మూవీలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అంటే స్టోరీ ఫార్మాట్‌లో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సీన్స్ అవన్నీ చాలా బావున్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. యాక్షన్ సీక్వెన్సెస్ వరకు చాలా బాగున్నాయి. ఇంకొక మేజర్ అసెట్ అని చెప్పాలంటే సినిమాటోగ్రఫీ. సినిమాటోగ్రఫీ, లైటింగ్, ఫ్రేమింగ్ ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి. కలర్ గ్రేడింగ్ అండ్ మనకు ఆ వింటేజ్ ఫీల్ రావటానికి వాళ్ళు యూజ్ చేసిన టింట్ చాలా ఎక్స్ట్రార్డినరీగా అనిపించింది. అండ్ ఈ మూవీలో నెగెటివ్స్ గురించి మాట్లాడుకుంటే రవితేజ లుక్స్ కొంచెం ఇబ్బందిగా అనిపించినాయి. అండ్ కొన్ని షేడ్స్‌లో పర్లేదు కానీ కొన్ని మేజర్ సీక్వెన్సెస్‌లో రవితేజ లుక్స్ కొంచెం ఇబ్బందిగా అనిపించినాయి. అండ్ ఈ మూవీలో స్క్రీన్ ప్లే బాగా స్లోగా ఉంటది సినిమా. సో అండ్ ఇంకోటి, ఆల్రెడీ ముందు చెప్పేసిన సీన్‌ని మళ్ళీ ఆ సీన్‌ని ఫస్ట్ కట్ షాట్‌లో చెప్పిన తర్వాత మళ్ళీ ఫుల్ సీన్‌ని చూపిస్తాం అనేది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. సో దానివల్ల మనకి రన్ టైమ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మనం యూజువల్‌గా చూసే ఫిల్మ్ రన్ టైమ్ కన్నా ఈ ఫిల్మ్ రన్ టైమ్ చాలా ఎక్కువ. సో అదొకటి డ్రాబ్యాక్‌గా చెప్పుకోవచ్చు మనం. అండ్ ఈ మూవీలో ఇంకో డ్రాబ్యాక్ వచ్చేసి మ్యూజిక్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా లోగా ఉంది. సీన్ అంత ఎలివేటింగ్‌గా ఉన్నా సరే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ దానికి తగ్గట్టుగా లేదు. అదొక డ్రాబ్యాక్. అండ్ సాంగ్స్ ఒక డ్రాబ్యాక్. అండ్ ఈ మూవీలో చాలా అన్‌వాంటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే ముగ్గురు హీరోయిన్స్‌ని తీసుకున్నారు. యాక్చువల్‌గా ఒక హీరోయిన్‌కే కొద్దిగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ఆ మిగిలిన ఇద్దరు హీరోయిన్స్ కూడా పెద్ద ఇంపార్టెన్స్ ఏమీ లేదు. వాళ్ళు జస్ట్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు అంతే. అండ్ ఈ మూవీలో స్పెషల్ రోల్‌గా రేణు దేశాయ్‌ని తీసుకున్నారు. రేణు దేశాయ్ రోల్ పెద్ద చెప్పుకోదగ్గ రోల్ అయితే కాదు మూవీలో. బట్ ఆమె ఇంటర్వ్యూస్‌లో అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చాలా హైగా చెప్పింది ఈ రోల్ గురించి. బట్ ఆమెను చూసుకున్నట్టయితే స్క్రీన్ మీద అంత పెద్ద రోల్ ఏం కాదు. జస్ట్ క్యారీ ఫార్వర్డ్ రోల్. ఓవరాల్‌గా ఈ మూవీ ఏంటంటే నాకు ఒక బెస్ట్ మూవీ చూసా అనిపించలేదు. ఒక బిలో యావరేజ్ ఫిల్మ్ చూసా అనిపించింది. యాక్చువల్‌గా రవితేజ ప్రీవియస్ ఫిల్మ్స్ లైక్ మనం 'ధమాకా' అండ్ 'క్రాక్' ఆ మూవీస్‌ని మైండ్‌లో పెట్టుకొని థియేటర్‌కెళ్తే మాత్రం ఖచ్చితంగా మనం డిసప్పాయింట్ అయితే అవుతాం. అండ్ 'ధమాకా'లో ఉన్న ఫన్ గానీ, ఆ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ కానీ ఈ మూవీలో అయితే నాకు కనిపించలేదు. మోర్ ఓవర్ ఈ మూవీలో కామెడీ సీన్స్ అయితే అస్సలే ఉండదు. అసలు కామెడీ అనేదే ఉండదు ఈ మూవీలో. అంత సీరియస్‌గానే ఉంటుంది సినిమా టోన్ అంతా కూడా. అండ్ ఈ ఫిల్మ్‌లో రవితేజ వాయిస్ డబ్బింగ్ కూడా కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది తన ప్రీవియస్ ఫిల్మ్స్‌తో కంపేర్ చేసుకుంటే. కాపోతే రవితేజ ఈ ఫిల్మ్‌తో పాన్ ఇండియా లెవెల్‌లో హిట్ కొడదామని ట్రై చేశారు. కానీ నిజమే. ఈ ఫిల్మ్ కంటెంట్‌తో చూసుకుంటే హిట్ కొట్టగలిగే కంటెంటే. కానీ స్క్రీన్ ప్లే మిస్‌ఫైర్ అవ్వటం వల్ల ఈ మూవీ కొంచెం బిలో యావరేజ్‌గా అనిపిచ్చిద్ది. సో వచ్చిన అన్ని దసరా మూవీస్‌లో ఈ మూవీ కొంచెం డిసప్పాయింటింగ్ అనిపిచ్చింది నాకైతే. మీరు రవితేజ ఫ్యాన్, మేము మూవీ ఎళ్లి ఖచ్చితంగా చూస్తామంటే ఇట్స్ అప్ టు యూ. ఈ మూవీకైతే నేను 6.5 ఇస్తా 10కి. సో అదండి మన 'టైగర్ నాగేశ్వరరావు' రివ్యూ. సో వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అఖిల్ పాలడుగు టేల్స్. Thank you.